అమ్మో! ఎంత రెస్ట్ తీసుకుంటున్నారండి షారు. ఎంత బాగా రెస్ట్ తీసుకుంటున్నారండి. అందరూ గారు ఇలాగ ఇంటిలో పరుగోనన్ని ఎవ్వరు పనులు చేయొద్దు. ఎన్నెలేసేతని, గారుపులేసేతని అందరూ ఇళ్లల్లోనే ఉన్నానండి. బయటకంతా వెళ్ళొద్దండి. ఇక్కడ చూడండి మా స్వరమాధురి గ్రూప్లో పెద్దవాళ్ళు అనమాట. ఇంకా పెద్దవాళ్ళు ఉండే ఉంటారు, నాకు తెలియదేమోలేండి. లక్ష్మీ సుదర్శనమ్మ, గురుబాబాయ్ గారు, ఈ అక్క రమాపుష్ప వాళ్ళ అక్క, వెంకట రఘుపతి రాణి అక్క, వీళ్ళందరూ. సుజాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అయ్యో, ఇక్కడేమో గురుబాబాయ్ గారు అండి. ఈ వైట్ బట్టలైన గురుబాబాయ్ గారు, తర్వాత ఈయన ఇంకో గురువు గారు అనమాట. మా గ్రూప్లో 4 గురువుగారులు ఉంటారు. సాయంత్రం ఏంటంటే పాట అయిన తర్వాత ఒక పాట కింద వాళ్ళు విశ్లేషణ చెప్తారండి. పాటల పల్లకి మన ఎంత బాగా చెప్తారో చూడండి. నా హృదయాంజలులు. గ్రూప్ నందున్న పెద్దలకు నా వందనములు, పిల్లలకు నా అభినందనలు. ఈ రోజు నా పాట తరువాత పాట పాడిన వారు రమాదేవి పాకలపాటి, గురువాయిగూడ నుండి. అమ్మ రమా, బాగున్నావా తల్లి? ఈ రోజు ఫోన్ చేశావు, నేను ఆ సమయంలో చిట్టుతలతో ఉన్నానమ్మా, ఏమి అనుకోకు. ఈ రోజు నీ పాట చాలా చాలా అద్భుతంగా ఉందమ్మా. దైవభక్తురాలవు, ఏ పాట పాడినా అందులో లీనమై పాడతావు. ఈ రోజు నీవు పాడిన పాట అంత సులువేమీ కాదు. అనర్గళంగా మాట్లాడడం ఎంత కష్టమో, ఈ పాట కూడా ఆపకుండా పాడడం కష్టతరమే. కానీ నీవు మాత్రం చాలా సులువుగా, చాలా భక్తిగా పాడావు. జయ 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 వీరాంజనేయ, జయ హో రామాంజనేయ, వానర వీర వీరాంజనేయ, పావన చరిత రామాంజనేయ అని ఎంతో బాగా పాడారు తల్లి. మా ఆయన గారు మెచ్చుకోవట్లేదమ్మా. ఏం చేయను చెప్పండి. అందరూ మెచ్చుకుంటున్నారు కానీ ఈయన మెచ్చుకుంటలేదమ్మా. ఏం చేయాలో తెలుస్తలేదమ్మా నన్ను. అలాంటి ఆశీర్వాదాలు, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు చక్కగా ఇస్తే అంత ఇష్టమోనండి నాకు.